ఓం నమో నారాయణాయ నమస్వాయ. మహాభారతంలో సభాపర్వంలో 46వ అధ్యాయం. ఇక్కడ వచ్చేసి జ్యోత పర్వం అన్నట్టు, అంటే వ్యాసుని యొక్క భవిష్యవాణి, యుధిష్ఠిరుని యొక్క ప్రతిజ్ఞ. అతి దుర్లభమై యజ్ఞాలలో శ్రేష్టమైనటువంటి రాజసూయ యాగం పూర్తయిన పిదప వ్యాస మహర్షి శిష్యులతో కలిసి ధర్మజుని వద్దకు వచ్చాడు. అతడు వెంటనే ఆసనం నుండి లేచి తమ్ముడితో కలిసి ఎదురేగి పాద్యం ఆసనం సమర్పించి తాతగారిని పూజించాడు. ఆ పూజ్యుడు ఉత్కృష్టమైనటువంటి స్వర్ణ సింహాసనం మీద ఆసీనుడై యుధిష్ఠిరుణ్ణి కూర్చోమని చెప్పాడు. తరువాత తమ్ములతో కలిసి కూర్చున్న రాజును ఉద్దేశించి మాటలలో నేర్పరైనటువంటి వ్యాస భగవానుడు ఇలా అన్నాడు: కౌంతేయ, దుర్లభమైనటువంటి సామ్రాజ్యాన్ని పొంది అదృష్టం కొద్ది వృద్ధి పొందుతున్నావు. కురుకులోద్ధారక అంటే కురుకులాన్ని కౌరవులకు సంబంధించి వీళ్ళు కూడా పాటే కాబట్టి ఆ ఉద్ధరించేవాడివి అన్నట్టు కౌరవులందరినీ నీవు వృద్ధి పొందిస్తున్నావు. రాజా, నీవు నన్ను పూజించావు, ఇక నేను వెడతాను, నీ అనుమతిని కోరుతున్నాను అని పలికిన వ్యాస మహర్షికి నమస్కరించి పాదాలు పట్టుకుని ధర్మరాజు తాతగారితో ఇలా అన్నాడు: పురుషోత్తమ, నాకు గొప్ప సంశయం ఒకటి కలిగింది. ద్విజశ్రేష్ఠ, నీవు తప్ప దానికి సమాధానం చెప్పగలవారు వేరెవరూ లేరు. పితామహ, ఉత్పాతాలు దివ్యాలని అంటే పిడుగుపాటు మొదలైనవి, అంతరిక్షాలని అంటే ధూమకేతు మొదలైనవి, పార్థివాలని అంటే భూకంపాదులు 3 రకాలుగా ఉంటాయని నారద భగవానుడు చెప్పారు. శిశుపాలుని మరణంతో ఆ ఉత్పాతాలు ఏమన్నా శాంతించాయా అంటే పిడుగుపాట పడతాలు, ధూమకేతు మొత్తం ధూళి లైక్ అవేలో అండ్ భూకంపాలు ఇటువంటివన్నీ కూడా శాంతించినట్టయినా. ఇక ధర్మరాజు మాట విని పరాశరసుతుడు అంటే పరాశరుని యొక్క కొడుకు వ్యాస భగవానుడు, కృష్ణద్వైపాయనుడు అయినటువంటి వ్యాసుడు ఇలా అంటున్నాడు: రాజా, మహోత్పాతాల ఫలితం 13 ఏళ్ళు ఉంటుంది. సర్వ క్షత్రియ నాశనం జరుగుతోంది. సమయం కాగానే నీవు కారణంగా దుర్యోధనుని అపరాధం వలన భీమార్జునుల పరాక్రమం ద్వారా భూమి మీద రాజులందరూ కూడా కలిసి పరస్పర యుద్ధంతో నాశనమవుతారు. రాజేంద్ర, తెల్లవారుజామున స్వప్నంలో నీవు వృషభధ్వజుడు, నీలకంఠుడు, భవుడు, స్థానుడు, కపాలి, త్రిపురాంతకుడు, ఉగ్రుడు, రుద్రుడు, పశుపతి, మహాదేవుడు, ఉమాపతి, హరుడు, శర్వుడు, వృషుడు, శూలి, పినాకి, చర్మవశనుడు అయిన శివుని చూస్తావు. కైలాస శిఖరంలా వెలుగొందే వృషభారూఢుడైనటువంటి ఆ శివుడు పితృదేవతలకు ఆశ్రయమైనటువంటి దిక్కును అంటే దక్షిణ దిక్కును ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడు. ఈ విధమైనటువంటి స్వప్నాన్ని నీవు చూస్తావు. దాని గురించి నువ్వు చింతించుకో, కాలం దాటరానిది. నీకు శుభమగ్గాక. నేను కైలాసానికి వెళుతున్నాను, నీకు ఇంద్రియ నిగ్రహం కలిగి అప్రమత్తంగా ఉంటూ భూమిని పాలించు అన్నాడు. ఇక ఇలా అని ఆ పూజ్యుడు కృష్ణద్వైపాయనుడు వేదాచరణ శిష్యులతో సహితంగా కైలాస పర్వతానికి వెళ్ళాడు. తాతగారు వెళ్ళిపోయాక ధర్మరాజు పదే వేడి నిట్టూపులు విడుస్తూ దాని గురించి పౌరుషంతో దైవాన్ని అడ్డుకోవటం ఎలా సఖ్యమవుతుంది, మహర్షి చెప్పింది తప్పకుండా జరుగుతుంది అనుకోసాగాడు. ఇక మహా తేజస్వైనటువంటి యుధిష్ఠిరుడు తన తమ్ములందరితో అప్పుడు ఇలా అన్నాడు: పురుష సింహాలారా, వ్యాస మహర్షి నాతో చెప్పినది మీరు విన్నారు కదా. అప్పుడు ఆయన అన్నమాట విని నాకు నిశ్చయంగా మరణించాలనిపించింది. ఎందుకంటే సర్వక్షత్ర వినాశనానికి విధి నన్నే కారణంగా చేయదలుచుకుంటే నేను జీవించి ఉండటం వలన ప్రయోజనం ఏమిటి? ఇలా అంటున్న రాజును ఉద్దేశించి అర్జునుడు ఇలా చెప్పసాగాడు: రాజా, పాపభూయిష్టమైనటువంటి ఘోరమైనటువంటి మోహాన్ని పొందుకు. ధైర్యం వహించి ఏది మేలో అది ఆచరించు. సత్యధృతి అయినటువంటి యుధిష్ఠిరుడు ద్వైపాయనుని మాటలనే తలుచుకుంటూ తమ్ముళ్ళందరితో ఇలా అన్నాడు: మీకందరికీ క్షేమం కలుగుగాక. నాయనలారా, బ్రతికి ఉన్న 13 ఏళ్ళు నా వలన ఏం ప్రయోజనం ఉంటుంది? కనుక నేటి నుండి నేను చేసే ప్రతిజ్ఞ వినండి. సోదరులను కానీ ఇతరులను కానీ పరుషంగా మాట్లాడను. జ్ఞాతుల ఆజ్ఞను పాటిస్తూ వారు అడిగినవన్నీ ఇవ్వడంలో నిమగ్నమవుతాను. ఇలా ప్రవర్తిస్తున్న నాకు నా కుమారుల పట్ల ఇతరుల పట్ల భేదభావం రాకుండుగాక. లోకంలో విరోధానికి భేదమే మూలం కదా. సర్వ నరశ్రేష్ఠులారా, వైరభావాన్ని దట్ మీన్స్ శత్రుత్వం అన్నట్టు దానిని దూరంగా ఉంచుతూ అందరికీ ప్రియాన్నే ఆచరిస్తూ ఉంటే నాకు లోకంలో నింద కలుగుదు. తమ అన్నగారి మాట విని పాండవులందరూ కూడా అతనికి మేలు చేయడంలో తత్పరులై అతనిని అనుసరించసాగారు. తమ్ముళ్లతో కలిసి ధర్మరాజు సభలో ఇలా ప్రతిజ్ఞ చేసి దేవతలకు పితరులకు యథావిధిగా తర్పణాలు చేశాడు. రాజులందరూ వెళ్ళిపోయిన పిదప శోభాకరమైనటువంటి మంగళ కార్యాలు పూర్తి చేసుకుని తమ్ముళ్ళందరూ కూడా రాగా మంత్రులతో కలిసి యుధిష్ఠిరుడు నగరంలో ప్రవేశించాడు. మహారాజా, దుర్యోధనుడు, శుభ్రసుతుడైన శకుని ఇద్దరు కూడా రమణీయమైనటువంటి ఆ సభలోనే ఉండిపోయారు. ఇది విషయం. అంతా సవ్యంగా జరుగుతుంది. వ్యాస భగవానుడు వచ్చాడు, త్వరలో ఏం జరిగింది ఏంటని ముందే చెప్పేశాడు. ఇక ఈలోపు చూసుకుంటూ ఉన్నప్పుడు దుర్యోధనుడు శకుని వాళ్ళిద్దరు మాత్రం అక్కడే ఉండిపోయారు. నెక్స్ట్
మయసభలో భంగపడినటువంటి దుర్యోధనుడు ధర్మజుని యొక్క వైభవం చూసి దుఃఖించుట. అదేంటో రేపు డిస్కస్ చేద్దాం.